మమ్మల్ని ఏమో పోలీసులను అడ్డం పెట్టి ఆపి మేము రాలేదన్నట్ట విడిచిపెట్టాం ఇవాళ పోలీసులను అడ్డం పెట్టి ఆపినమేమో మిమ్మల్ని విడిచిపెట్టాం అడుగడుగున ప్రశ్నిస్తూనే ఉంటాం అసెంబ్లీలో కూడా రేపు చర్చకు పెడతాం మీ అవినీతిని ఎండగడతాం మంత్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా మంత్రులతో పోలీసులు మమ్మల్ని ఆపుతా ఉంటే నేను 3 మంత్రులకు ఫోన్ చేశాను మీరే సాక్ష్యం పొన్నం ప్రభాకర్ గారికి ఫోన్ రింగ్ అయింది ఎత్తలేదు తర్వాత గౌరవ లక్ష్మణ్ గారికి ఫోన్ చేశాను ఆయన ఫోన్ ఎత్తలేదు గౌరవ మంత్రి అజరుద్దీన్ గారికి ఫోన్ చేశాను ఆయన కూడా ఫోన్ ఎత్తలేదు మీ పోలీసులు మమ్మల్ని ఆపుతా ఉన్నారు మీరు చర్చకు పిలిచారు మరి ఇది కరెక్ట్ కాదు అని టెలిఫోన్ ద్వారా 3 ఫోన్లలో మిస్డ్ కాల్ ఉంటాయి ఇప్పుడు 3 మంత్రుల పర్సనల్ ఫోన్కి ఫోన్ చేశారు నా ఫోన్లో డయల్డ్ కాల్ లిస్ట్ ఉంది వాళ్ళ ఫోన్లలో మిస్డ్ కాల్ ఉంటుంది అంటే మరి ఎందుకు ఫోన్లు ఎత్తలేరు మంత్రులు చర్చకు పిలిచింది మీరే అయితే మీ పోలీస్ కమిషనర్ చెప్పి హరీష్ రావును బీఆర్ఎస్ బృందాన్ని అరెస్ట్ చేయొద్దు పంపించండి అని చెప్పొచ్చు కదా ఫోన్లు ఎందుకు ఎత్తలేదు నాయి మీరు ఫోన్లు ఎత్తరు మీరు పోలీసులను అడ్డం పెట్టి అరెస్ట్ చేయిస్తారా ఇది చాలా దుర్మార్గమైనటువంటిది అంటే ఈ ప్రభుత్వం యొక్క అవినీతి ఇవాళ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది మీరు అవినీతి చేసింది కనుక స్కామ్లకు పాల్పడ్డారు కనుక తప్పు జరిగింది కనుక చర్చకు తోక ముడిచారు చర్చకు మేము వస్తుంటే అడ్డుకున్నారు ఇప్పుడు మీ భవిష్యత్తు కార్యాచరణ ఏముంటుంది ఏం చేయబోతారు మీరు చూస్తాం మీడియా సాక్షిగా వీళ్ళ అవినీతిని అంతా బయట పెట్టాం రాష్ట్ర ప్రజల ముందు పెట్టాం రాబోయే రోజుల్లో శాసనసభ సమావేశాల్లో ఈ అంశంపై చర్చకు పట్టుబట్టి ఈ అంశంలో వీళ్ళు చేసిన తప్పిదాలన్నీ కూడా బయట పెడతాం మమ్మల్ని మాట్లాడే మీకు ధైర్యం లేదు మేము మాట్లాడితేనే 6 మంత్రులు లేచి అడ్డుపడుతున్నారు మేము అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పే పరిస్థితి లేదు కేసీఆర్ గారు మాకు ఏ డైరెక్షన్ ఇస్తే వారి డైరెక్షన్ లోనే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తారు ప్రభు అన్న ఇగో